జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అమ్మా, ఇప్పుడు ఈశ్వరి విషయంలో తన కోసం ఏదైనా చేసే హక్కు నాకొచ్చినట్టేనా? ఇప్పుడు ఈశ్వరి నిన్ను ఇష్టపడుతోంది. నిన్ను పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడింది. అంటే ఇప్పుడు ఒకరి మీద ఒకరికి ఆ హక్కు వచ్చినట్లేనన్నా. సరే అయితే ఒక్క నిమిషం. ఎందుకు నాన్నా? ఎందుకో నాకొకసారి చెప్పు. ఇప్పుడే వస్తా, ఉండమ్మా. అరే, ఏంటా బ్రీఫ్ కేస్? ఈశ్వరి కేడి దగ్గర తీసుకున్న అప్పు తీర్చడానికి వెళ్తున్నానమ్మా. ఇప్పుడంత కంగారుగా ఎందుకు? కంగారు పడాలమ్మా. ఈ విషయంలో కేడి నా వైపు చూసిన చూపు నాకింకా గుర్తుంది. నన్ను వెక్కిరిస్తూ మాట్లాడిన మాటలు ఇంకా గుర్తున్నాయి. మెడలో తాళి కట్టకుండా, నిన్ను పెళ్లి చేసుకోకుండా పెళ్ళానికిచ్చినట్టు 30 లక్షలు ఇస్తూ ఉంటే మీ ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉందో అని నలుగురు మాట్లాడుకునేలా ఆ చెక్కు తీసుకుని నాకిచ్చేసాయి. అందుకే ఈశ్వరిని ఇంకా ఆ కేడి దగ్గర బానిసలా నేను చూడాలనుకోవడం లేదు. నువ్వు హక్కొచ్చిందని ఈశ్వరికి న్యాయం చేయాలనుకుంటున్నావు. అది తప్పు కాదు. కానీ ఈశ్వరి అభిమానం మళ్ళీ వద్దనొచ్చు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం ఎందుకు? అంటే ఇప్పుడు కూడా తను వద్దంటుందా? అనే అవకాశం ఉంది. మెళ్ళో తాళిబొట్టు పడే వరకు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకు. అర్థమైందా? ఈశ్వరికి నీకు పెళ్లి చేయడానికి వాళ్ళింట్లో వాళ్ళు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు. ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయనన్నా. పెళ్లి వాళ్ళు ఒప్పుకున్నారన్నమాట వాడికి చెబుతున్నావు, కానీ అసలు వాళ్ళెవరో నువ్వు నాకు చెప్పడం లేదేంటి? ఏంటే సుధా ఇదంతా? రేపు ఆడపెళ్లి వారంతా మన ఇంటికొస్తున్నారు. అప్పుడు స్వయంగా మీ కళ్ళతో మీరే చూడొచ్చు. మీకు కావలసినంతసేపు కూర్చొని ముచ్చట్లు కూడా పెట్టొచ్చు. ఇంకా నయం, పెళ్లిపేట్ల మీద రుద్ర ఆ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టేటప్పుడు పరిచయం చేస్తానలేదు. యశోదా, నువ్వు కూడా రుద్రలాగే నన్ను ట్రీట్ చేస్తున్నావా? అదేం లేదండి. అలా ఎందుకనుకుంటున్నారు? మరి లేకపోతే ఏంటి యశోదా? నా కొడుకు కాబోయే భార్య గురించి, ఈ ఇంటికి కాబోయే కోడల గురించి నేను తెలుసుకోకూడదా? ఎందుకు తెలుసుకోకూడదు? రేపు వాళ్ళొస్తున్నారు. అంతవరకు ఓపిక పట్టండి. నువ్వు చెప్పనంత మాత్రాన నేను తెలుసుకోలేనా? ఒక్క మాట కూడా నాతో చెప్పకుండా యశోదాదేవి గారితో వచ్చేస్తాం, అలాగే వచ్చి కలిపేసుకుంటాం అని ఎందుకు మాట ఇచ్చారు? నా మాట మీద మీకు గౌరవం లేదా? లేకపోతే నా నిర్ణయం మీద మీకు నమ్మకం లేదా? అయ్యో, అది కాదండి. మా అందరితో పాటు మీకు కూడా ఈ సంబంధం సమ్మతమే అనుకున్నాం. సమ్మతమే అని సమ్మెటతో గుద్ది మరీ చెప్పానా? అది కాదు నాన్న, మీరు బయటికెళ్లే ముందు మా అందరి అభిప్రాయాన్ని మీరు కూడా గౌరవిస్తున్నట్టు మాట్లాడారు కదా. మాట్లాడడం వేరు, నా నిర్ణయం ఇది అని చెప్పడం వేరు. అయినా ఇప్పుడు ఏమైంది నాన్న? ఇప్పటికైనా మీ అభిప్రాయం చెప్పండి. మేమందరం వాళ్ళది చాలా మంచి సంబంధం అనుకుంటున్నాం. అది కాదురా, ఆ రుద్ర నిజంగానే ఈశ్వరి మీద అభిమానంతోనూ ప్రేమతోనూ పెళ్లి చేసుకుంటున్నాడా, లేక ఆ వంకతో తన వ్యాపారానికి పనికొస్తుందని చేసుకుంటున్నాడా? అంత పెద్ద సందేహం మీకెందుకొచ్చింది మావయ్య గారు? చూడమ్మా, వాళ్ళు గొప్పింటి వాళ్ళు. ప్రేమలకి అభిమానాలకి వాళ్ళంత విలువిస్తారంటే నేను నమ్మలేకపోతున్నాను. పెద్దింటి వాళ్లైనా పెద్ద మనసు చేసుకుని ఈశ్వర్ని అడిగారు మావయ్య గారు.
వాళ్ళు బంగ్లాల్లో ఉంటున్నా మన గల్లీ ఇంటికి రావటానికి వాళ్ళు ఇబ్బంది పడలేదు. గొప్పవాళ్లే అయినా ఏ రోజు మనల్ని తక్కువ చేసి చూడలేదు. అలాంటి వాళ్ళు బయటకు ఒక మాట, మనసులో ఒక ముసుగు పెట్టుకొని మాట్లాడుతున్నారని నేను అనుకోవడం లేదు. హా, పచ్చగా ఉన్నంత మాత్రాన ప్రతిదీ పండిపోయినట్టు కాదు అన్నట్టు తేనె లాంటి మాటలు చెప్పి పువ్వు లాంటి చూపులు చూస్తే గొప్పవాళ్ళు మంచివాళ్ళు అయిపోరక్క. మాటలు మల్లెపూల్లా ఉండొచ్చు, కాని వాటి వెనకాల వాళ్ల మనస్తత్వాలు ముంచేసేవై ఉండొచ్చు. ముందు వెనకాల చూసుకోకుండా ముందడుగు వేస్తే మునిగిపోయేది మనమే. నువ్వు ఆగు సుందరి. నువ్వెన్నని కూడా విషం అనుకుంటావు, వెల్లుల్లిని కూడా వేపకాయ అనుకుంటావు. అదే అనుమానం అందరిలోనూ పుట్టిస్తావు. ఇది మరీ బాగుందమ్మమ్మా. కీడెంచి మేలించమని మీరే అంటారు కదా. హ, నాది కూడా అదే ఆలోచన. ఈశ్వరి వంటల్లో పేరు సంపాదించింది. తను షెఫ్గా వస్తాను అంటే కళ్ళకద్ది తీసుకోవడానికి చాలా హోటల్స్ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అందుకే ఈశ్వరిని తన వ్యాపారానికి పనికొస్తుందేమోనని రుద్ర చూస్తున్నాడేమో అని నా అనుమానం. లేదు నాన్న, మీరు మరీ దూరంగా ఆలోచిస్తున్నారు. రుద్ర తన వ్యాపారం కోసం ఇంత పెద్ద అబద్ధం చెప్తాడని మేమెవరూ అనుకోవట్లేదు. అవును నాన్న, మీరు ఇసుక రేణు అంత దానికి విమానం అంత ఆలోచిస్తున్నారేమో అనిపిస్తుంది. మీరు కూడా ఇంకేమీ ఆలోచించకండి. మనం ఆలోచిస్తూ ఆలోచిస్తూ వెనకడుగులు వేయడం మొదలు పెడితే అదృష్టంగా వచ్చిన ఆ సంబంధం కూడా అందకుండా పోతుంది. సరే, మీరిచ్చిన మాట ప్రకారమే రేపెళ్దాం. కానీ అక్కడ అన్ని విషయాలు మాట్లాడుకున్నాక, అన్ని విధాలా మనకి నచ్చింది అనిపించాక మాత్రమే ముహూర్తాలు పెట్టుకుందాం. ఏ తేడా వచ్చినా వద్దని, మాకీ సంబంధం ఇష్టం లేదని వచ్చేద్దాం. మళ్ళీ ఇదేంటత్తయ్య గారు? నువ్వేం కంగారు పడకు కామాక్షి, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుందిలే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.